నమస్కారం అండి, నేను న్యూరాలజిస్ట్ డాక్టర్ కీర్తి తేజ బొమ్మకంటి. ఈరోజు మనము ఒక మోస్ట్ కామన్ న్యూరలాజికల్ డిసార్డర్ స్లీప్లెస్నెస్ ఆర్ ఇన్సోమ్నియా గురించి చెప్పబోతున్నాను. స్లీప్ అనేది ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన ఒక హ్యాబిట్. ఓకే, అది చాలా ముఖ్యం కూడా. అండ్ 8 hours ఆఫ్ రౌండ్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు ఈ 8 hours అనే స్లీప్ అనేది లేకుంటే లాంగ్ టర్మ్గా ఇమోషనల్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మెంటల్ డిస్టర్బెన్స్ కానివ్వండి ఆర్ ఫిజికల్ అంటే హెల్త్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ స్లీప్ అనేది మనం పడుకున్నప్పుడు మనకి ముందు డే అయినా ఫిజికల్ ఫెటీగ్ అనేది దాన్ని రీప్లెనిష్ చేస్తాం. అలానే ఇమ్యూనిటీ ఏదైతే మనకు కాంప్రమైజ్ అవుతుందో దాన్ని కూడా రీప్లెనిష్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇమోషనల్ డిస్టర్బెన్స్ అంటే ఆ ఇమోషన్కి సంబంధించిన హార్మోన్స్ లైక్ ఆక్సిటోసిన్ కానివ్వండి, డోపమిన్ కానీ, సెరటోనిన్ అనే అన్నీ రీప్లెనిష్ అవుతుంది. సో మనకి స్లీప్లెస్నెస్ ఆర్ ఇన్సోమ్నియా ఉన్నప్పుడు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు అది ప్రైమరీ ఆర్ సెకండరీ ఇన్సోమ్నియా అని రూల్ అవుట్ చేస్తాం. ప్రైమరీ ఇన్సోమ్నియా అంటే ఇంకా ఏ కారణం లేకుండా మీకు కొట్టిన నిద్ర అనేది రాదు. సెకండరీ ఇన్సోమ్నియా అంటే డ్యూ టు సమ్ అదర్ ప్రాబ్లమ్స్ మీకు నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ప్రైమరీ ఇన్సోమ్నియా ఉన్నప్పుడు మీకు నిద్రలో బెడ్ మీదకి పోయాక ఎక్కువ టైం పడటం, నిద్రలోకి జారుకోవడమా ఆర్ నిద్రపోయాక ఎక్కువసార్లు ఫ్రాగ్మెంటేషన్ అయ్యి ఊరికే మేలుకు వస్తుందా అనేది చూస్తాం. సెకండరీ ఇన్సోమ్నియాలో కారణాలు ఇంకేమైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తాం. మీరు ఇన్సోమ్నియాతో సఫర్ అవుతే మీ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మేము దాన్ని అడ్వైస్ చేసి ట్రీట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.